ఈరోజు అశోక్ నగర్లో జాయిద్ మస్జిద్లో ముస్లిం మైనారిటీలు మరియు నూర్భాయ్ సోదరులు అందరూ కలిసి ఇక్కడ ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ కలవడానికి కారణము ఓటర్ లిస్టులో మన పేర్లు ఉన్నాయా లేదా చూసుకొని లేని వారి పేరు విధిగా నమోదు చేసుకోవడం కోసమే ముఖ్యంగా ఇక్కడ కలవడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ముస్లింల వాయిస్ అంటే మన గళం చట్టసభల్లో వినిపించాలంటే మన జాతి వాళ్ళైతేనే మన అభిప్రాయాల్ని మన కష్టసుఖాల్ని చట్టసభల్లో చెప్పగలరు. కానీ మిగతా వాళ్ళు చెప్పలేని ఉద్దేశంతో ఇన్నాళ్ళు మేము అందరికీ సర్వీస్ చేశాము, ఇప్పుడు మనల్ని మనమే చేసుకున్నాను ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చి ముస్లిం సోదరులందరూ ఒక తాటి మీద వచ్చి ఒక క్యాండిడేట్ని నిలబెట్టాలని చెప్పేసి ప్రయత్నాల్లో ఉన్నాము. అదే కాదు, ఈ ప్రయత్నాల్లో ఇప్పుడు కేవలం ముస్లింలనే కాదు, మేము ఇతర సంఘాలతో ఎస్సీ సంఘంతో, ఎస్టీ సంఘంతో, బలిస సంఘంతో, మిగతా అన్యమత కులాల సంఘాలతో కలిసి వాళ్ళతో చర్చించి మా ముస్లింలకు ఒక ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో ఆ పార్టీకి గెలిపిస్తాము. కాకపోతే ప్రతి పార్టీకి ఇన్నాళ్ళు అడిగినాము, వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు, కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి విషయం ఏంటంటే, మేము కలిసిన సంఘాల వాళ్ళందరూ కూడా అవును ముస్లింలు అడగడంలో న్యాయం ఉంది, అర్థం ఉంది, ఇన్నాళ్ళు వాళ్ళందరికీ చేసినారు, ఈసారి వాళ్ళకి ఇస్తే తప్పేముంది అని చెప్పేసి మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ఎంకరేజ్తో ఆ ఉత్సాహంతో ముందుకు పోతున్నాము. దయచేసి సోదరులారా, అందరూ తబ్లీగ్ జమాత్ అని, సున్నీ జమాత్ అని, ఇంకొక జమాత్ అని వేరు కావద్దండి. రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి. మనకు ఓటు హక్కు కూడా లేకుండా పోతుంది. ఏనాడైతే ఓటు హక్కు లేకుండా పోతుందో ఆనాడు మనం ఈ దేశ ప్రజలే కాదు, ఏ దేశ పౌరులే కాదు. కాబట్టి మనమే బాధపడమే కాదు, రాబోయే మన సంతానము, రాబోయే మన నసలు కూడా డిటెన్షన్కి పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఈరోజు మనం మేల్కోకపోతే శాశ్వతంగా మనము కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. అందరూ ఏం చెప్తున్నారు, కాకపోతే ఉత్తరాదిలో మన వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని దెబ్బలు తింటున్నారు, ఎంతమంది సస్తున్నారు మనకందరికీ తెలుసు. మనం ఏమనుకుంటున్నాము, ఇంకా మన పక్క రాలేదు అనుకుంటున్నాము. ఈరోజు రాకపోతే ఆ పొగ రేపైనా రాక తప్పదు. ఆ రోజు కళ్ళు తెరిస్తే ఏమి ఉండదు. చూడండి, దాహం వేసినప్పుడు బావి తవ్వకూడదు, ముందుగానే బావి తవ్వితే నీళ్లు తాగొచ్చు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్టుందంటే, దాహం వేసినప్పుడు నీళ్లు తాగుదామని అనుకుంటున్నాము, దాహం తీసినప్పుడు ట్యాప్ ఓపెన్ చేద్దామంటున్నాము, దాహం తీసినప్పుడే బావి తవ్వుదామనుకుంటున్నాను. కానీ ఇది చాలా పొరపాటు, తప్పు. కళ్ళు తెరవండి. మనమంతా ఏకతాటి మీద వస్తాము. వచ్చి మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాము. వేరే వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు బలం ఉంది. మనము దాదాపుగా అనంతపురంలో 20% నుంచి 40% వరకు మనం ఉన్నాం. మనం ఏం చేస్తున్నాము, 3% వాళ్ళ దగ్గర పోతున్నాము, 4% వాళ్ళ దగ్గర పోతున్నాము, 5% వాళ్ళ దగ్గర పోతున్నాము. ఇంక నుంచి అది మానేయండి. ఇప్పుడు పరిస్థితిని బట్టి మనము కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు ఆదివారం రోజు ఒక సభ పొద్దున 9:30 గంటలకు ఆదివారము ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ముస్లింలు అందరూ సమావేశమవుతున్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ మా అజెండా 50 డివిజన్లో మేము వస్తాము. ఓటర్లు నమోదు చేయడానికి మీరందరూ సహకరించి ఓటర్ నమోదు చేసి లేని వాళ్ళు ఓటర్ లిస్టులో చూసుకొని ప్రతి మసీదులో ఒక ఓటర్ లిస్ట్ పెడతాము. అక్కడ ఎవరిని అడిగినా కానీ మీ పేరు ఉందో లేదో వాళ్ళు చెప్తారు, ఇమాం సాబ్ చెప్తారు. ఆ ఇమాం సాబ్ చెప్పిన తర్వాత మీ పేరు లేకపోతే మీ ఆధార్ కార్డు, తర్వాత దానికి కావాల్సిన ఏ పేపర్లు కావాలో అవన్నీ మేము చెప్పింటాము. ఆ పేపర్లు తీసుకొచ్చి ఇమాం సాబ్కి మీరు
అందజేస్తే మళ్ళా మేము వస్తాము, అది చూసి మీ వీధిలోనే మీ ప్రాంతంలోనే మీ ఓటు నమోదు చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ ఆదివారము పొద్దున 9:30కు సమావేశమయ్యే సమావేశానికి ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ సమావేశానికి ముస్లిం సోదరులే కాకుండా మన సాటి సోదరులైనటువంటి నూర్బాష్ సోదరులు కూడా వచ్చి మీ పాత్రను దిగ్విజయముగా పోషించి మాకు సలహాలు ఇచ్చి మా సలహాలు మీరు తీసుకొని మనమంతా భుజం కలిపి పోరాడదామని చెప్పేసి మీకు పిలుపిస్తున్నాము. దయచేసి అందరూ వచ్చి సభను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మత పెద్దలకు నమస్కరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.